రెడ్డి గారు ఏదో కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా ఏదో ఇచ్చారని చెప్పేసి కొన్ని పత్రికలు ఛానల్లో హడావుడి చేస్తున్నారు కదా. నిజంగా ధర్మారెడ్డి గారు ఏం చెప్పారు, వీళ్ళేం అర్థం చేసుకుంటున్నారు, బయటికి ఏం చెప్తున్నారు. అప్పటి టీటీడీ చైర్మన్ ఒత్తిడి మేరకే తాను అలా చేయాల్సి వచ్చింది అన్నారు. అందుకే ఆయన ఏం చేయాలనుకున్నారు అంటే, తెలిసి ఒక పదార్థంలో కల్తీ జరుగుతుంది, నువ్వు కూడా ఒప్పుకో అని సుబ్బారెడ్డి గారు చెప్పారని చెప్పాడా? అది కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా టీటీడీ సమిష్టి నిర్ణయం, అది మేము తలొగ్గక తప్పదు అనే ఒక స్టేట్మెంట్ ఇస్తారు. లేదు నిజంగానే లేదండి సుబ్బారెడ్డి గారు ఇలా చెప్పారు అందుకని నేను కూడా ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పడానికి లేదు. ఒక నిర్ణయం తీసుకుంటే బోర్డు మొత్తం దానికి బాధ్యులే. అయినా కూడా ఇప్పుడు బోర్డు సభ్యులు, అప్పట్లో ఉన్న కొంతమంది, వీళ్ళందరూ కూడా లేదు మాకు అసలు తెలియకుండా నిర్ణయాలు జరిగిపోయినాయి అంటే టీటీడీకి సంబంధించి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఆ వ్యవహారం మీద ఏదైనా ఉంటుంది. ఆ లడ్డుకు సంబంధించి పలానా కల్తీ అని జరిగింది అన్నప్పుడు ఏ కల్తీ జరిగిందని అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడు ఏ కల్తీ జరిగిందని తెలుస్తున్నారు. రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అసలు? కాబట్టి ఈ కేసులో ఈజీగా రాజకీయంగా అవతల వాడి మీద బురద చల్లటానికే కానీ ఫిక్స్ చేయడానికి ఏమీ ఉండదు. సుబ్బారెడ్డి గారు చెప్తే అంటే సుబ్బారెడ్డి గారు ఏం చెప్తారు, టెండర్లు పిలిచారు, ఫలానా కంపెనీకి ఇచ్చారు, దాని మీద సుబ్బారెడ్డి కాదు కదా ఇంకెవరైనా ఏ నిర్ణయం తీసుకుంటారు. ఈ టెండర్ల నిబంధనలు మనం అందరం కలిసి కూర్చొని తయారు చేసాము, అందరూ దానికి బాధ్యులు అవుతారంటారు. సరే, నిబంధనల మేరకు ఫలానా వాళ్ళకి ఇస్తే వాళ్ళ క్వాలిటీ టెస్ట్ కంట్రోల్ విభాగం తేల్చాల్సింది ఒక ముఖ్యమంత్రి, ఒక రాజకీయ నాయకుడు, ఒక చైర్మన్ తేల్చేది. ఆ కోణంలో చూసినప్పుడు ఏమవుతుందంటే, మనకు సంబంధించినంతవరకు ఈకి సంబంధించిన క్వాలిటీ టెస్ట్ కంట్రోల్ అక్కడ ఉంది, అక్కడ నాణ్యత పరిశీలించారు అలిపిరి దగ్గరే, లేనప్పుడు వెనక్కి తిప్పి పంపించారనే వాదన కూడా పరిగణిస్తారు. అది కాదు మా హయాంలో మేము టెస్ట్ చేసినప్పుడు ఇలా జరిగింది అని ఏదో ఏసడించినట్టు చేదరించుకున్నట్టు మాట్లాడినంత మాత్రాన వాస్తవాలు నిజాలు కాకుండా అబద్ధాలు కాకుండా పోవు, అబద్ధాలు నిజాలు అయిపోవు. వాళ్ళు చెప్తున్న కల్తీ జరగలేదు అనేది కనపడింది. ఇక నెక్స్ట్ జరిగిందని చెప్తున్న కల్తీ విషయం కోర్టులో ఏ మేరకు తేలుతుంది అన్నది కోర్టులు నిర్ధారిస్తాయి, సెక్షన్లు నిర్ధారిస్తాయి. అంతేగాని మనలాగా యూట్యూబ్ గొట్టంగాళ్ళు, పెద్ద గొట్టంగాళ్ళు అయితే దాని మీద ఏ తీర్పు ఇవ్వలేరు. ఇచ్చాము, జనంలో అవతల వాడిని పలచన చేశాము అని చెప్పడం వరకే వీళ్ళు పరిమితం అవుతారు అంతే.